ఇక్కడే మాకు తెలిసిన ఒక గుడి ఉంది దగ్గరలోనే, వెళ్దాం. యాక్చువల్లీ ఈరోజు నా బర్త్డే, మీరందరూ విష్ చేయండి. దేవుని దర్శనం అయితే అయిపోయింది, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి హోషిక బర్త్డే వ్లాగ్ అనమాట. ఏంటి సుగుణ బర్త్డే వ్లాగ్ అంటున్నావు, మళ్ళీ హోషిక ఒకటే వెళ్ళింది గుడికి అనుకుంటున్నారు కదా. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అంత డీటెయిల్గా చెప్తాను. చాలా ట్విస్ట్ ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇదైతే హోషిక డ్రెస్ అయితే నేను మెషోలో తీసుకున్నానండి. నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. మీకు ఈ డ్రెస్ నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కోడ్ మెన్షన్ చేస్తాను. ఇదైతే కొంచెం 2 ఇయర్స్ పెద్ద సైజ్ అయితే తీసుకున్నానండి. హోషిక కొంచెం హైట్ కదా, ఇంకా చాలా లూజ్, ముందుదైతే చాలా చిన్నది వచ్చింది, అందుకే నేను 2 ఇయర్స్ ఎక్కువ పెట్టి తెప్పించాను అనమాట. లూజ్ ఉంటే కూడా నేను కుట్లు వేయించాను. ఇంకా ఇక్కడైతే అందరం కలిసి టిఫిన్ చేస్తున్నాము. ఏంటి సుగుణ నాన్ వెజ్జా, గుడికి వెళ్ళలేదా అనుకుంటున్నారా? అనుకున్నామండి, ప్లాన్స్ అన్నీ కొలాప్స్ అయ్యాయి, చెప్తాను. ఇంక ఇక్కడైతే ఆ రోజు సండే కదండి, హోషిక బర్త్డే, ఇంకా బయటికి వెళ్తే ఇంకా నైట్ అయినా చేసుకోవచ్చు కదా కర్రీ కానీ లేదా బిర్యానీ కానీ అని చెప్పేసి నేను చికెన్ అయితే అలా ముందు నీళ్ళు అయితే మరకాంచుకొని దాంతో కొంచెము మనం కల్లుప్పు అంటాం కదండి, రాక్ సాల్ట్, అది పసుపు వేసి బాగా క్లీన్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. చూశాను కదా. ఇంక ఇక్కడ ముందు వ్లాగ్ చూసారా, చూడని వాళ్ళు ఉంటే చూడండి, బర్త్డే ప్రిపరేషన్ వ్లాగ్ అని చెప్పేసి నేను మెహందీ పెట్టాను కదా, నైటే గులాబ్ జామ్ చేశాను కదా. ఇంకా అదైతే టిఫిన్ చేశాక అందరం కూర్చొని అయితే ఇలా గులాబ్ జామ్ అయితే తింటున్నాము. మా హోషికనైతే అందరూ విష్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ అయితే తనకి ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే హోషి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా చాలా బాగా ఉందమ్మా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు, చాలా బాగా టేస్ట్ నచ్చిందనమాట తనకి. మీరు చూడుకొని ఉంటే ఒకసారి నేను రెసిపీ చూపించాను, ముందు వీడియో చూడండి. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను వాల్యూ జోన్లో తీసుకున్నానండి, చాలా ఇయర్స్ బ్యాక్. చాలా సింపుల్గా రెడీ అయ్యాను, తప్పలేదు. ఇంకా ఇక్కడ చూడండి, నిహాల్ షర్ట్ కూడా నేను మెషోలోనే తెప్పించానండి. చాలా అంటే చాలా బాగుంది, డిఫరెంట్గా క్లాత్. ఇంకా హోషిక డ్రెస్, ఇంకా అది హోషిక డ్రెస్ వచ్చేసి 800లో వచ్చేసిందండి మనకి, నిహాల్ది వచ్చేసి 600 అనమాట. క్లాత్ డిఫరెంట్ కదా, అందుకే ఇంకా తనకి జీన్స్లు అందుకు బాయ్స్కి ఉంటాయి కదండి, అందుకే నేను షర్ట్ ఒకటి తెప్పించాను, చాలా బాగుంది. ఇంకా ఊరి నుంచి వచ్చాక ఇంకా షాపింగ్ చేసేంత టైం లేదు, ఇంకా అందుకే మెషోలో తెప్పించాను, ఇమీడియట్గా వచ్చేసి. ఒక్కోసారి చాలా లేట్ అవుతుంది, లేట్ అయితే తెద్దాం అనుకున్నాం, బట్ వచ్చేసింది. క్వాలిటీ బాగుంది, మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మెన్షన్ చేస్తాను. ముందు వ్లాగ్ చూసారా, చూడని వాళ్ళు ఉంటే చూసి ఇది చూడండి. ఇంకా ఇక్కడైతే ఏఎంబీకి అయితే వచ్చేసాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్లీ ఏఎంబీకి వచ్చాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ట్విస్ట్ జరిగాయి. ఇక్కడ మా వారు అయితే కనపడడం లేదు, చూడండి. మేము ముగ్గురమే వచ్చాము. హోషిక ఫేస్ చూడండి. యాక్చువల్గా ఏమైందంటే కార్ స్టార్ట్ అవ్వలేదండి,
ఇంకా ఏమనుకున్నామంటే కాల్ చేసింటే 10 మినిట్స్లో వస్తుందని చెప్పారనమాట ఎవరో ఒకరు. సరే రిపేర్ అయిపోతే వెళ్దాం అనుకున్నాం, బట్ టైం పట్టేటట్టుంది, ఆఫ్టర్నూన్ అయిపోతుంది అని చెప్పేసి మా వారు ఏమన్నారంటే మీరు వెళ్ళండి, మన కార్ రిపేర్ చేయించుకొని ఒక హాఫ్ అన్ అవర్లో నేను వస్తాను, అక్కడ మీరు తిరుగుతూ ఉండండి ఎంబీలో అని చెప్పారనమాట. సో మేము వచ్చాము. తీరా ఏమైందంటే వాళ్ళు సండే కదండి, ఇంకా ఆఫ్టర్నూన్ అవుతుంది, ఈవినింగ్ అలా అవుతుంది వచ్చేదానికి అని చెప్పారు. అనవసరంగా ఆ మాట ముందు చెప్పింటే మేమందరం కలిసి అన్న వచ్చేవాళ్ళము. అస్సలు హోషిక బర్త్డే రోజు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అంటారు. ఎప్పుడు జరగలేదు మాకు. ఇప్పటికీ 3.5 years అవుతుంది కారు కొని. అస్సలు ఏ రోజే కానీ ఇలా అవ్వలేదండి. ఫస్ట్ టైం కారు ఇలా మా ర్యాంబో అయితే ఇలా సతాయించడం, అది కూడా హోషిక బర్త్డే రోజు. హోషిక వాళ్ళ డాడీ రాలేదు, ఫుల్ డల్ అయిపోయింది. ఇంకా మేము ఇలా ఫుడ్ కోర్ట్కి వచ్చి పాప్కార్న్ తీసుకొని మా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. చూద్దాం ఇంకా ఆయన వచ్చాక ఏమేమి చేస్తామో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నేను చెప్తున్నాను వస్తున్నాడులే డాడీ అని చెప్పేసి, కొద్దిగా పర్లేదు. ఇదే అనుకోండి జరగడం అంటే ఇదే ఫ్రెండ్స్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం మేము ఇలా మా వారు లేకుండా రావడం ఏఎంబీకైతే అదే జరిగిందనమాట. బాగుంది అష్కమ్మ, ఎంజాయ్. పాప్కార్న్ ఫినిష్, ఐస్ క్రీమ్. ఇంకా పాప్కార్న్ తిన్నాక హోషిక అయితే ఐస్ క్రీమ్ అడిగింది, అందుకే ఐస్ క్రీమ్ తెచ్చాను. తింటున్నారు. విన్నారు కదండి, మీకు అర్థమైందే అనుకుంటున్నాను. కొద్దిగా క్లారిటీగా చెప్తాను. యాక్చువల్గా ఏమనుకున్నామంటే టెంపుల్కి వెళ్దాము, టెంపుల్ దగ్గర నుంచి మూవీస్ ఉన్నాయి, కానీ మనకి ఇది వచ్చింది కదండి విష్ణు గారిది కన్నప్ప, ఏమీ బాగలేదని చెప్తే మేము మూవీకి ఏం బుక్ చేసుకోలేదు. హోషిక బర్త్డే కదా, లేదంటే మూవీ అంటే కంపల్సరీ మూవీకి వెళ్ళే వాళ్ళం, బట్ మాకు వెళ్ళాలని అనిపించలేదు ఆ మూవీకి, అందుకే వెళ్ళలేదు. మీలో ఎంతమంది ఆ మూవీ చూసారు నాతో షేర్ చేసుకోండి. ఇంకా అలా సరే గుడికి వెళ్ళి తర్వాత ఏంబికి వెళ్ళి గేమ్స్ ఆడిపిద్దాము పిల్లలకి, లంచ్ చేసేసి హ్యాపీగా వద్దాము అనుకున్నాము. ఏమైందంటే నాకు అప్పటికే డేట్ అయ్యానండి. ముందు రోజే మేము అనుకున్న ప్లాన్స్ అన్నీ ఇంకా కొలాప్స్. ఎట్లయినా బర్త్డే రోజు టెంపుల్కి వెళ్తేనే కొద్దిగా హ్యాపీగా ఉంటుంది కదండి. బట్ టెంపుల్కి అయితే ఇంకా నాకు పీరియడ్ వచ్చింది సెకండ్ డే, ఇంకా అందుకే వెళ్ళలేకపోయాము. ఇంక ఇక్కడైతే ఫ్లై జోన్లోకి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మొత్తం ఇక్కడ 4 గేమ్స్ ఉంటాయి, 4 ఆడచ్చు, 500 రూపీస్ అన్నారు. ప్లస్ అది మనకి ఒకటైనా పడితే ఆ గ్లాసులో టాయ్ వస్తుందని చెప్పారనమాట. ఎంత తెలివి అంటే వాళ్ళది, అది ఉండడమే చాలా బరువు ఉంది గ్లాసెస్. ప్లస్ మనం వేసే డిస్టెన్స్ 10 feet దూరం నుంచి వేస్తున్నాం అనమాట. సో ఎలాగో పడదు, వాళ్ళు టాయ్ ఇవ్వరు, మన మనీ అంతే వేస్ట్ అనమాట. అది మాకు అర్థమైంది. ఇంకా అక్కడంతా ఫ్లై జోన్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూసాము. ఇంకా కాసేపు చూసి ఇంకా అవన్నీ చాలా రేట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి, మీరు చూసారు కదా. ఇంకా మా వారు వచ్చేసారనమాట. ఇంకా ఇక్కడ చూడండి స్నో కింగ్డమ్ అని చెప్పేసి చాలా బాగా సెట్ చేశారు. 200 రూపీస్ 250 రూపీస్ పర్ పర్సన్. లోపల స్నో టైప్ అంతా సెటప్ ఉంటుంది, పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, సో లంచ్ కోసం అని చెప్పేసి ఇక్కడ కృష్ణపట్నము అని చెప్పేసి ఫేమస్ కదండి, అక్కడికైతే వచ్చాము. ఎంత లాంగ్ క్యూ ఉందంటే అంత ఉందన్నమాట లాంగ్ క్యూ. ఇంకా కుదరదేలే అని చెప్పేసి మళ్ళీ ఫుడ్ కోర్ట్కి వచ్చాము. వస్తే కనుక ఇంకా అస్సలు సీట్స్ లేవు. ఇంకా ఎన్నిసార్లు అంటే పైకి కిందికి, మాకైతే విసుగొచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే కానీ మాకు సీట్స్ దొరకలేదు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, డాన్సెస్ కూడా వేస్తున్నారు, అంతా ఎంజాయ్ చేసేసాము. వీళ్ళ ఆనందానికి హద్దు లేదు. మనము దానికి రీఛార్జ్ మాదిరి చేయించుకుంటే మనము ఎన్ని కావాలంటే అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. మళ్ళీ 6 months లోపు ఎప్పుడైనా పిల్లలు వచ్చి మళ్ళీ ఆడుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది. ఒకసారి కార్డ్ అయితే తీసుకుంటే ఎప్పుడైనా మనం రీఛార్జ్ చేసుకొని
ఆడుకోవచ్చు అనమాట పిల్లలు. ఇంకా వీళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళలేదు కదండి. ఇంకా సరే అని చెప్పేసి నాకు మనసు ఎందుకో ఒప్పలేదు. సరే హోషికమ్మ కిందనే అనమాట, మా అపార్ట్మెంట్ కిందనే గణేష్ టెంపుల్ అయితే, వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని రామ్మా స్నానం చేసి అని చెప్పేసి స్నానం చేస్తూనే ఇంకా నేను టచ్ అవ్వకుండా తను ఒక్కటే వెళ్ళి రమ్మని పంపించాను. అలా తను వీడియో తీసుకొని వస్తానమ్మా మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీడియో తీసిందనమాట. అలా ఇంకా సండే కదండి, అందులో కొద్దిగా లేట్గా వెళ్ళింది కదా, 8:30 అలా వెళ్ళింది. ఆలోపే ఇంకా గుడి క్లోజ్ ఉంది సండే కాబట్టి ఇంకా బయట నుంచి ముక్కొని వచ్చేసింది. ఇంకా సరే వెళ్దామని చెప్పేసి బాగా రెడీ అయ్యి వెళ్ళామండి. 10:30 కల్లా కిందికి వస్తే కార్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఎంత డిసప్పాయింట్ అయ్యామంటే, ఎంత ట్రై చేసినా వీడియోస్ కూడా చెక్ చేసాము ఎందుకు ఇలా కార్ స్టార్ట్ అవ్వలేదు ఏమైంది అని చెప్పేసి ఎన్ని రకాలుగా చూసినా ఇంకా బ్యాటరీ సింబల్ చూపిస్తుంది అనమాట. అది నేను వీడియో తీయడం మర్చిపోయాను, మీకు చూపించాల్సింది. ఎందుకు స్టార్ట్ అవ్వలేదు, ఆ సింబల్ ఎందుకు వచ్చిందో బాగుండేది అనిపించింది. ఇంకా ఆ సింబల్ చూసి చెక్ చేసింటే మొబైల్లో బ్యాటరీ డౌన్, ఇంకా వాళ్ళు వచ్చి చేస్తే తప్ప స్టార్ట్ అవ్వదు అనేలాగా అయిపోయింది. సరే అని కాల్ చేస్తే వాళ్ళేమో సరే 1/2 అవర్లో వస్తామని చెప్పారు. వెయిట్ చేసాము, 11:30 12 అవుతుంది, రాలేదండి. పాపేమో ఇంకా తన ఫేస్ చూస్తుంటే డల్ అనిపిస్తుంది, డల్ అయిపోతుంది, ఇంకెక్కడికి వెళ్ళామా మేము అన్న ఫేస్ పెట్టేసింది అనమాట. సరే అని చెప్పేసి మా వారు ఒక పని చేయి, క్యాబ్ బుక్ చేస్తాను మీరు వెళ్ళిపోండి, వచ్చేటప్పుడన్నా మన కార్లో రావచ్చు కదా హ్యాపీగా మనము, నేను కార్ రిపేర్ చేసుకొని ఒక 1/2 అవర్లో వస్తాను, మీరు వెళ్ళేసి అంతా తిరగండి అని చెప్పారనమాట. సరే అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళాము. వాళ్ళైతే ఇంకా ముందేమో వస్తామని చెప్పారండి. తర్వాత నేను క్లియర్గా చెప్పాను కదా మీకు. తీరా ఇంకా మేము వచ్చేసి 1/2 అవర్ తర్వాత కాల్ చేస్తే మా వారికి, లేదులే నేను క్యాబ్లో ఉన్నాను ఆల్రెడీ వచ్చేస్తున్నాను అంటే, ఏమైంది అంటే చెప్పారనమాట. వాళ్ళు ఇంకా సండే కదా, వాళ్ళు వచ్చేదలికి 3-4 అలా అవుతుందంట ఈవినింగ్. ఇంకా ఏం చేద్దాము, సరే నేను వస్తున్నానులే అని చెప్పాను. నేను తెలిసింటే మేము ఫుడ్ కోర్ట్లో సీట్ తీసి పెట్టేవాళ్ళమండి, వస్తానే త్వరగా తినేసేవాళ్ళము. బట్ ఏమైందంటే ఇంకా అనుకోలేదు, ఇంకా అస్సలు సీట్స్ దొరకలేదండి. ఏంబీలో అదే ప్రాబ్లము. ఆఫ్టర్నూన్ అయితే చాలు అస్సలు సీట్సే ఉండవు అక్కడ లంచ్ చేసేదానికి. మాకైతే ఆ రోజు ఇంకా కార్ రిపేర్ ఒకటి, గుడికి వెళ్ళింది ఒకటి, లేట్ అయింది ఒకటి, పెక్క లంచ్ టైం అయిపోయింది, దాటిపోయింది. ఇంకెందుకులేండి ట్విస్ట్ మీద ట్విస్ట్, ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతాయి, ఏమొస్తుందిలే ఇంకా కిడ్స్ డిసప్పాయింట్ అవుతారని చెప్పేసి కొద్దిగా వెయిట్ చేసి ఇంకా సీట్ దొరుకుతూనే ఇంకా మేము తినేసి గేమ్స్కి అయితే వచ్చాము. ఇదైతే జరిగింది. అస్సలు ఇంకా చివరికి హ్యాపీ అని చెప్పాను కదా, ఇంకా లాస్ట్కి వీళ్ళని ఈవినింగ్ అలా హ్యాపీ అయ్యారు. ఇదంతా ఆడుకున్నాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు హ్యాపీ అయ్యేదే కదండి కావాలి. ఇయర్లీ వన్స్ వచ్చే బర్త్డే, మేము బర్త్డేస్ పెద్దగా గ్రాండ్గా చాలా అనేం చేసుకోమండి, హ్యాపీగా స్పెండ్ చేస్తాం, ఫ్యామిలీ అంతా హ్యాపీగా స్పెండ్ చేస్తాం. మేము చాలా సింపుల్గా చేసుకున్న పిల్లలకైతే చాలా హ్యాపీ అయ్యేలా చేస్తాం. వాళ్ళు ఎలా అడిగితే అలా చేస్తాము. యాక్చువల్గా కేక్ కటింగ్ అందుకు చేసి అందరినీ పిలిచి చేద్దాం అనుకున్నాము. బట్ స్పెషల్ బర్త్డే నెక్స్ట్ హోషికాది, అప్పుడు చేద్దాంలే, ఈసారి కొద్దిగా మాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి అందుకే చాలా సింపుల్గా చేద్దాం. బట్ తనకి అడిగింది కదా, బయటికి పిలిచికెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాము. అలా జరిగింది. ఫైనల్గా అయితే హ్యాపీ అనుకోండి. ఇంకా ఇక్కడైతే గేమ్స్ అన్నీ ఫుల్గా ఆడారు, చూసారు కదా. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, మీరు బోర్ ఫీల్ అవుతారేమో అని చెప్పేసి. మీ కిడ్స్కి చూపియండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు ఏ గేమ్స్ అయితే ఆడతారో అవి ఆడిపించండి, దానివల్ల వాళ్ళకి పాయింట్స్ ఎక్కువ వస్తాయన్నమాట. ఎక్కువ పాయింట్స్ వస్తే వీళ్ళకి 1000 పైన అలా వస్తే, ఫస్ట్ గేమ్ ఆడారు కదా అదైతే జాక్ పాట్ 500 పాయింట్స్ కంపల్సరీ వస్తాయండి. చాలా గట్టిగా పుష్ చేస్తే అప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఏ గేమ్ ఆడినా ఈజీగా 1000 దాటితే వీళ్ళకి ఏదో ఒక టాయ్ వస్తుంది. వాళ్ళు ఓన్గా టాయ్ గెలుచుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి.
పిల్లలకి ఏమంటారు ఫ్రెండ్స్? అగ్రీ చేస్తారా నా మాటకి? కామెంట్ చేయండి. మా పాప అడుగుతూ ఉంటుందండి, కామెంట్ చేస్తే బాగుంటుందమ్మా సబ్స్క్రైబర్స్, నేను రిప్లై ఇస్తానని చెప్పేసి. సో మా పాప కోసం అయితే కామెంట్ చేయండి. మీకు ఏమనిపించింది ఈ వ్లాగ్? మీకు ఎటువంటి వ్లాగ్స్ కావాలి, మీకు ఇంట్రెస్ట్గా ఏది చూస్తారో నాతో షేర్ చేసుకోండి. నేను అవే చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడైతే వీళ్ళకి రైడింగ్ అంటే చాలా ఇష్టము, అందుకే ఇద్దరు పోటీ పడి మరీ ఆడుతున్నారు. బట్ చాలా కష్టము అసలు గేమ్స్ అనుకుంటాం, కానీ వీళ్ళు ఇంకా థర్డ్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అలా వచ్చారనమాట. బట్ హ్యాపీ వీళ్ళు. ఇంకా తర్వాత నేను చూపించాను కదా జెయింట్ వీల్ టైప్, ఎంత స్పీడ్గా ఎంతమంది, అదైతే కళ్ళు తిరుగుతాయండి చూస్తుంటేనే. మీరు ఎంతమంది అది ఎక్కారు? నేనైతే ఎప్పుడు ఎక్కలేదు. మా ఓషిక వాళ్ళ స్కూల్ ట్రిప్ కోసం వెళ్ళినప్పుడైతే ఒకసారి ఎక్కిందంట. ఏం కాదు మమ్మీ మన ఇద్దరం వెళ్దాం పదా అనింది. బట్ నాకు భయం, నేను రానమ్మా అని చెప్పాను. ఇంకా వాళ్ళ డాడీ ఏం వద్దులే, అది వద్దు ఇప్పుడే తిన్నామని చెప్పేసి వద్దన్నారనమాట. ఇంకా ఆయననే వాళ్ళిద్దరితో ఆడిపిస్తున్నారు. ఇంకా గేమ్స్ అన్నీ ఆడుకుంటూనే ఇంకా ఈవినింగ్ అవుతుంది. మీకు తెలిసిందే కదండి హైదరాబాద్ ట్రాఫిక్ గురించి. ఈవినింగ్ అయితే ఎంత ట్రాఫిక్ ఉంటుందో, అక్కడికే 5:30 అలా అవుతూ ఉందన్నమాట. ఇంకా ఈవినింగ్ వెళ్తే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, హోషికాకి చెప్పలేదు కేక్ కటింగ్ విషయము. నార్మల్గా తను బాగాలేదు కదా అమ్మకి, అవేమి ఉండదు అనుకునిందనమాట. నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్ అండి. మీకు తెలిసిందే కదా ఎలా ఉంటుందో ఆ టైంలో. అయినా ఇంకా పాప కోసము నేను అంత చెప్పలేదన్నమాట. ఇంకా నా వల్ల కాలేదు, ఫుల్ కాళ్ళ నొప్పులు అని చెప్పేసి ఏడ్చేసాను నేను, తట్టుకోలే. అప్పటి వరకు నిలబడుకొని అక్కడ కూర్చుండేదానికి కూడా ప్లేస్ లేదనమాట. ఇంకా సరే వెళ్దాం పదా అమ్మ ఆడుకున్నారు కదా ఇంకా అని చెప్తే మా పిల్లలు అక్కడికి ఇంకా ఈవినింగ్ వరకు వాళ్ళ కోసం ఉన్నానన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే వచ్చేసాము. నేనైతే ఇంకా ఇంటికి వచ్చాక వచ్చే దారిలోనే ఒక 10 మినిట్స్లో ఇంకా ఇంటికి వెళ్తామనగా స్విగ్గీలో కేక్ అయితే ఆర్డర్ పెట్టేశానమాట. బయటికి తీసుకుందాము అంటే కనుక వాళ్ళు వెంటనే ఇస్తారో లేదో తెలియదు, ముందు కేకులు మనం తీసుకోము. సో నేను స్విగ్గీలో అయితే ఆర్డర్ పెట్టానమాట. అది కూడా చాక్లెట్ ఓరియో అనమాట. చాలా బాగా ఇష్టము హోషికాకి ఆ ఫ్లేవర్. ఇంకా సరేలే అని చెప్పేసి అది పెట్టాను. ఇంకా ఆలోపు ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇది కూడా నేను బయట ఏఎంబీలో తీసుకున్నానండి. ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంది. నేను అది పెట్టాను, ఈ వ్లాగ్ కన్నా ముందు వ్లాగ్లో పెట్టాను. నేను జూడియోలో తీసుకున్నాను అనమాట హోషికాకి. చాలా బాగుంది, తనకు నచ్చింది, అదే వేసుకుంటా అని చెప్పింది. ఇంకా కేక్ కటింగ్ అయితే అలా పిక్స్ అయితే దిగిందనమాట ముందు. ఇంకా అందరం కలిసి కూర్చొని ఇంకా కేక్ కటింగ్ అయితే చేసుకొని ఇంకా హ్యాపీగా ఇంకా అపార్ట్మెంట్లో అందరికీ కేక్ పంచింది. నెక్స్ట్ డే కూడా అండి వాళ్ళ ఫ్రెండ్స్కి సండే పడిందని మండే వెళ్ళి మళ్ళీ కొత్త డ్రెస్ వేసుకొని వెళ్ళి ఇంకా చాక్లెట్స్ అన్నీ పంచుకునింది. హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇంకా ఇలా జరిగిందనమాట. మొత్తానికి హ్యాపీగా ఎండ్ అయింది. ఏమనిపించిందో నాతో షేర్ చేసుకోండి. మా హోషికాని చాలామంది విష్ చేశారు బర్త్డే రోజు నేను షార్ట్స్ పెడితే. థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ చేసిన వాళ్ళందరికీ. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.